గోపి? పాపం అండి, ఆ అమ్మాయికి రాత్రంతా నిద్ర లేదనుకుంటా. ఆ అమ్మాయి ఒడిని తలగా పెట్టుకుని నిద్రపోతుంటే ఆ అబ్బాయి నిద్రకి ఎండ అడ్డు రాకూడదని ఆ అమ్మాయి తలని అడ్డంగా పెట్టిందండి. నీకు అది చూసి ఇలా అనిపించిందా? పాపం కదండి. నీ మొహం. వాళ్ళు ముద్దు పెట్టుకుంటున్నారు. అవ్వా, ముద్దా? అవన్నీ పెళ్లి తర్వాత కదండి. అర్థమైందండి. ఆ అబ్బాయిలో నేను, ఆ అమ్మాయి మీరే కనిపిస్తున్నారండి. వద్దు వద్దు, ఇప్పుడు ఇది వద్దు. ఏమైంది? వద్దు వద్దు, ఇప్పుడే ఇవన్నీ చేసేస్తే పెళ్లి తర్వాత ఇంకేం చేస్తాం? నీకు అలా అనిపించిందా? అలాగే అనిపించిందండి. నీది మంచి మనసు గోపి. నీ మనసుకి ఏదైనా మంచే అనిపిస్తుంది. అయ్యో, ఏమైంది గోపి? సృజన గారు నన్ను ఇక్కడికి ఎందుకు పంపించారండి? ఆవిడ్ని ప్రేమించమని. ఆ అమ్మాయిలు సృజన గారిని ఊహించుకోమని పంపించారు. కానీ నేనేమో మిమ్మల్ని ఊహించుకుంటున్నాను. ఇప్పుడు ఈ విషయం ఆవిడికి తెలిస్తే? ఓకే ఓకే, కూల్ కూల్ కూల్. కంగారు పడుకు. పడకుండా ఎలా ఉంటానండి? మీరు ఏ ముహూర్తాన ఆ పుస్తకం చదివి చెప్పారో గాని అప్పటి నుంచి నా కంటి ముందు మీరే, నా కలలోనూ మీరే. సృజన గారిని ఎంత ఊహించుకుందాం అనుకున్నా కనీసం ఊహల్లో కూడా రావటం లేదు. నీ మనసంతా నేనే నిండి ఉంటే నీ కంటికి మరొకరు ఎలా కనిపిస్తారు గోపి? కలలోకి ఎలా వస్తారు? మళ్ళీ ఏమైనా అన్నారా? ఆహా, లేదే. మీరేమి అనరు, కానీ నాకు అన్ని అన్నట్టే అనిపిస్తుంది. సృజన గారు అంతా చెప్పారా? కానీ అనిపించదు. ఈ విషయం ఆవిడికి తెలిసిందంటే? గోపి, ముందు నువ్వు కంగారు పడటం ఆపు. ఇప్పటి వరకు నీకు ఎవరి మీద ఫీలింగ్స్ లేవు. అలాంటిది ఇప్పుడు నా మీద ఫీలింగ్స్ వస్తున్నాయి అంటున్నావు. అంటే నీలో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అంటే నీలో ప్రేమ పుట్టింది. సో ముందు నువ్వు ఈ ప్రేమని కొంతకాలం ఫీల్ అవ్వు. ఆ తర్వాత నీకు నచ్చిన వాళ్ళ మీదికి షిఫ్ట్ చేయొచ్చు. అంతే అంటారా? అంతే. అమ్మో, అలా ఎలా ఫీల్ అవ్వమంటారండి? ఏమైంది? మీరు పెళ్ళైన వాళ్ళు, మిమ్మల్ని అలా అనుకోకూడదు. అనుకోవచ్చు, అది నిజమైతే. కానీ ఇది నిజం కాదు కదా. నీకు నా మీద నమ్మకం లేదా? కొంచెం ఉంది. అంటే ఏంటి ఇప్పుడు? నువ్వు ప్రేమించావని నేను వికాస్ వదిలేసి నీ కోసం వచ్చేస్తానా? ఆహా, అలా రారనుకోండి కదా. అందుకే ముందు నా మీద ప్రేమని ఫీల్ అవ్వు. ఆ తర్వాత దానిని సృజన మీదకి షిఫ్ట్ చేద్దాం. తప్పదా? తప్పదు. సరే, మీకే లేని ఇబ్బంది నాకెందుకు, అలాగే చేస్తా. నాకొక అనుమానం. ఏంటి?
ఇప్పటికి మీ మీద ప్రేమ పుట్టిందని ఆ తర్వాత సృజన గారి మీదకి అదేదో అన్నారే ఇంగ్లీష్ పదం ఏంటండి అది? షిఫ్ట్. ఆ షిఫ్ట్ షిఫ్ట్ అవుతుందని సృజన గారికి చెప్పొచ్చా? ఆహాహా. ఇప్పుడు చెప్పొద్దు. టైం చూసి నేను చెప్తా. ఆ, సరేనండి, నేను వెళ్తాను. ఆ. హాయ్ గోపి. హాయ్ అండి. ఆంటీ అనడం మారవా? అవ్వటం లేదండి. అదిగో మళ్ళీ అండి. సృజనాన్ని పిలవచ్చు కదా. ధైర్యం చాలట్లేదండి. అప్పుడు గతం గుర్తు తెచ్చుకోవచ్చు కదా. అసలు ఈ బాధలే ఉండవు. ప్రయత్నిస్తున్నానండి, ఫలించట్లేదు. సరే గాని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? మీరు చెప్పారని తారగారు పార్కుకి తీసుకెళ్లారండి. ఆ ప్రేమ జంటను చూపించి ఆ అబ్బాయిలో నన్ను, అమ్మాయిలో మిమ్మల్ని ఊహించుకోమన్నారండి. ఊహించుకున్నావా? ఊహించుకున్నానండి. ఆ అమ్మాయిలో నేను కనిపించానా? మీరు కాదండి, తారా. తారా? అంటే అది తార కాదండి. మరి తారా అన్నావు? తార కాదండి, తామర. ఆ పార్క్ నీళ్ళంతా తామర పూలేనండి. ఎంత బాగున్నాయో. తామర పువ్వులా? తామర పువ్వులు పార్కులో ఎందుకున్నాయి? అవి పాండ్లో కదా, ఐ మీన్ నీటి కుంటలో కదా ఉంటాయి. అంటే ఆ పార్కులో చిన్న చిన్న నీటి కుంటలు కొన్ని ఉన్నాయండి. ఆ నీళ్ళల్లో తామర పూలు ఉన్నాయండి. ఓ సరే, ఇది చెప్పు. ఆ అమ్మాయిలో నేను కనిపించానా లేదా? అయ్యో, మొత్తం మీరే కనిపించారండి. కన్ను మూస్తే మీరే, కళ్ళు తెరిస్తే మీరే, ఎట్టు చూసినా మీరే, ఏ అమ్మాయిలో చూసినా మీరే. నిజమా? నిజంగా నిజమండి. ఓ దట్స్ సో కూల్. అంటే నీకు నా మీద ప్రేమ స్టార్ట్ అయిందన్నమాట. అలాగని కాదండి, చూస్తే కనిపిస్తున్నారు, కళ్ళ ముందే ఉన్నారు, కానీ మనసులోకి వెళ్ళట్లేదండి. అయ్యో పిచ్చి గోపి, మనసులో ఉంటేనే కదా కళ్ళ ముందు కనిపించేది. అయ్యో, ఇలా ఇరుక్కున్నానా? కీప్ ట్రయింగ్. లవ్ ని ఫీల్ అవ్వడం స్టార్ట్ చేయి. హలో, నీకే చెప్పేది. ఏంటండి? ప్రేమని అనుభూతి చెందు అంటున్నా. అలాగే. ఏ అనుభూతి చెందడం ఏంటో. ఈవిడేమో ఈవిని ఊహించుకోమంటుంది, నాకేమో తారాగారు కనిపిస్తున్నారు, ఆవిడకేమో పెళ్ళైపోయింది. నన్ను క్షమించక్క. నేను ఎంత పెద్ద తప్పు చేయబోయానో నాకు అర్థమయ్యేలా చెప్పావు. ఇకపై ఆ తప్పు చేయను. వీడికి ఆ తార మీద ప్రేమ పుట్టడం ఏంటి? ఆ తారే వీడిని ఏమైనా చేస్తుందా? అవునండి, ఇంత సడన్ గా అన్నయ్య ఎందుకు మనల్ందరినీ రమ్మన్నాడు? నన్ను చంపి పిండం పెట్టి నీకు తెల్ల చీర ఇవ్వాలి అనుకుంటున్నాడంట. ఆ కేషన్ గురించి ఇప్పుడు గ్రూప్ డిస్కషన్స్ అన్నమాట.
అయినా మీరు చేస్తే నేనెందుకు తెల్లచీర కట్టుకోవడం? తెలుపు నా మీద బాగుండదు. అయినా ఈ రోజుల్లో భర్త చచ్చిపోతే ఏ భార్య తెల్లచీర కడుతుంది? మీరు చస్తే చావండి, నేను చచ్చినా కట్టను. మొగుడు చేస్తాడనే బాధ లేదు, తెల్ల చీర కట్టాల్సి వస్తుందని బాధపడుతున్నావు. బాధ ఎందుకు? ఎవరికి ఎంతవరకు రాస్తుంటుందో అంతవరకే బ్రతుకుతారు. దానికి ఎవరు మాత్రం ఏం చేయగలరు? తత్వం మాట్లాడుతుంది. ఇది తెలివైందో తింగరదో దీనికి కూడా తెలీదు. ఇదేంటి ఇలా చూస్తుంది? దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సారీ, ప్రేయర్ ఇంటిమేషన్ లేకుండా మీ అందరిని రమ్మన్నందుకు. బట్ మీ అందరినీ ఇప్పుడు ఇక్కడ అసెంబ్ల్ చేయడానికి ఒక స్పెషల్ రీజన్ ఉంది. మీ అందరికీ తెలుసు, ఎవరైనా ఏదైనా ప్లాన్ చెప్తే నేను ఆ క్రెడిట్ వాళ్ళకి ఇస్తాను అని. సో వసుదా, నువ్వు చెప్పు. నేనెందుకు సార్, మీరే చెప్పండి. పర్లేదు, చెప్పు. అంటే మనకి సంక్రాంతి చాలా పెద్ద పండుగ, అందరూ దాన్ని చాలా బాగా జరుపుకుంటారు. మనం కూడా ఎక్కడికైనా వెళ్ళి జరుపుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం. ఎప్పుడూ పనులతో అలసిపోయిన మీకు కూడా హాయిగా ఉంటుందని సార్కి చెప్పాను. దట్స్ ఎ గుడ్ సైన్. వీ షుడ్ అప్రిషియేట్ దట్. నా భార్య అహల్య బతుకుంటే నా గురించి కానీ, ఈ కంపెనీ గురించి కానీ, మన గురించి కానీ ఇంతగా ఆలోచించేది కాదేమో. కానీ వసుదా నా భార్య లేని లోటు తెలియకుండా ఎప్పటికప్పుడు నాకు మంచి సలహాలు ఇస్తూ మనందరి గురించి ఆలోచిస్తుంది. ఐ అప్రిషియేట్ వసుదా. థ్యాంక్ యూ సార్. నువ్వు గ్రేట్ వసుదా, నువ్వు సూపర్. ఇక నుంచి నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వి. ఈ తారెప్పుడు పని 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 అని చంపేస్తూ ఉంటుంది. నువ్వే బెటర్, అప్పుడప్పుడు ఇలాంటివి ప్లాన్ చేస్తూ ఉంటావు. నువ్వేమంటావు శ్రీకర్? నీ ఇష్టం మావయ్య. ముందు తారని అడగండి డాడ్, తనకి ఏదో ఒక అబ్జెక్షన్ ఉంటుంది. వర్క్ ఆగిపోతుంది, బ్యాడ్ నేమ్ వస్తుంది అని ఏదో ఒక వంక చెప్తూనే ఉంటుంది. ఎనీ అబ్జెక్షన్స్ తారా?
ఏం లేదు సార్. ఏంటి నిజమా? ఈ మాట అనేది నువ్వేనా? ఇంకా సునామీ రాలేదా? భూమి కంపించి భూమి బద్దలైపోయి మనందరం అందులోకి వెళ్ళిపోలేదా? డాడీ వెంటనే వెళ్ళిపోదాం. తార మూడ్ చేంజ్ అయ్యే లోపు మనం అందరం వెళ్ళిపోదాం. మ్మ్. తారా సీరియస్ గా చెప్తున్నా, మళ్ళీ అక్కడికి కూడా ఫైల్స్ మోసుకొచ్చి ఫోన్స్ మాట్లాడి బిజినెస్ డిస్కషన్స్ పెట్టకూడదు. ఓకేనా? ఓకే. ఓకే, లెట్స్ ప్యాక్ అవర్ బ్యాగ్స్. ఏంటి ఆదిత్య గారికి ఇన్ని గెస్ట్ హౌస్లు ఉన్నాయా? ఇన్నా అన్నీ చూసావంటే అన్యా అంటావు. అయితే ఆలస్యం చేయకూడదు. వెంటనే ఆదిత్య మౌర్యకి పెళ్ళాన్నైపోవాలి. అయిపోతాను. గోపి దెబ్బలేం తగలలేదు కదా? గోపి దెబ్బలేం తగలేదు కదా? లేదండి. అయినా ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చావు గోపి? స్లోగా రావచ్చు కదా. సరే సరే, తనకేం కాలేదుగా. లేట్ అవుతుంది, పదండి. ఎక్కడికి? అంటే భోగి మంటలకి లేట్ అవుతుంది కదా అని. తనకేం కాలేదు కదా. పదండి. రా గోపి. గోపి ఇప్పుడు పర్లేదు కదా? పర్లేదండి. తారా, నేను ఇంతవరకు గమనించలేదు. ఈ లుక్ ఏంటమ్మా కొత్తగా? అది ఇది మరీ అన్యాయం డాడీ. నేను ఇంతసేపటి నుంచి ఇక్కడే ఉన్నాను, నన్ను అడగనే లేదు, తనని మాత్రం అడుగుతున్నారు. నీది రెగ్యులర్ లుక్కే కదమ్మా. తనదే ఏదో డిఫరెంట్గా టిపికల్ విలేజ్ ట్రైబల్ లుక్ లాగా ఉంటే అంటే ఫెస్టివల్ కదా అని
డిఫరెంట్గా ట్రై చేశాను సార్. ఓ రంగయ్య వాళ్ళ అమ్మాయి డ్రెస్ ఇది. నేను వేసుకుంటే ఎలా ఉంటుందో అని వేసుకున్నాను. గుడ్, చాలా బాగుందమ్మా. నీకు బాగా సూట్ అయింది కూడా. థ్యాంక్ యూ సార్. ఏమైనా మిగిలితే మాకు కూడా కొన్ని కాంప్లిమెంట్స్ ఇస్తారా? నువ్వు నా బంగారు కొండవురా. నా కూతురు ఎలా ఉన్నా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. అవును డాడ్, అసలు ఈ భోగి మంటలు ఎందుకు వేస్తారు? యశోదా, నువ్వు చెప్తావా? ఎందుకేంటి సృజన? చలికి గజగజ వణుకుతున్నాం కదా, ఈ వణుకుడు తగ్గడానికి. తారా, నువ్వు చెప్పమ్మా. భగ అనే పదము నుంచి ఈ భోగి వచ్చింది. దక్షిణాయనానికి ఆఖరి రోజున భోగి పండుగను భావిస్తారు. ఈ దక్షిణాయనంలో పడిన కష్టాలని, బాధలని భోగి మంటల రూపంలో ఆ అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో అయినా సుఖ సంతోషాలను ప్రసాదించమని అందరూ ఆ భగవంతుణ్ణి కోరుకుంటారు. అంతేకాకుండా ఈ భోగి మంట చల్లారాక వచ్చిన బూడిదని మనకిష్టమైన వారికి విభూదిలా రాస్తే వారితో తమ బంధుత్వం కలకాలం నిలుస్తుందని నమ్ముతారు. సూపర్ తారా. వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చెప్పావు తారా. సృజన, భోగిని వెలిగించమ్మా. సరే. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా, చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం. మా ఆయనతో నా బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. అయ్యో అయ్యో, అరే అయ్యో, విపత్కర కోరికలు కోరితే దేవుడు కూడా దండిస్తాడు. అలాగా?
బంధం ఎప్పటికీ ఇలానే ఉండాలి బావా. అత్తే లేదని బాధపడకు, నీకు మేమంతా ఉన్నాం. గోపి, నువ్వెప్పుడూ బాగుండాలి. నీకు త్వరగా నీ గతం గుర్తు రావాలి. మీరుండండి సార్, నేను ఇస్తాను. ఏయ్ ఎందుకలా తెంపేసేవేంటి? అన్నయ్యన్న ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ గెలుద్దాము అనుకున్నా. దారాన్ని లాగలేని వాడివి, ఇక గాలిపటం ఏమి ఎగరేస్తావు, గిఫ్ట్లేమి ఇప్పిస్తావు. ఛే, కట్టేనట్టుంది. ఏంటి, మీ కైట్ ఆల్రెడీ కట్ అయిపోయిందా? ఆ ఎగరకుండానే నా కైట్ కూడా తెగిపోయింది. వదులు వదులు. కమాన్ బావా, కమాన్. కమాన్. వాళ్ళది కట్టు, Come on, వాళ్ళది come on. ఎగరాలి. సృజన కమాన్. డాడీ గిఫ్ట్ రెడీ చేసుకో, విన్నర్ మేమే. ఛ, మేము లూజ్ అయ్యాం. మాది కూడా తెగిపోయింది. ఛ! అదేంటి, రెండు ఒకేసారి కట్ అయిపోయినాయి? విన్నర్ని డిసైడ్ చేయటం ఎలా? ఒక పని చేయండి, మీ తెగిపోయిన కైట్స్ని వెతుక్కుంటూ వెళ్ళండి. ఎవరైతే వారి కైట్తో తిరిగి వస్తారో వాళ్లే విన్నర్స్. దట్ సౌండ్స్ ఎక్సైటింగ్. రా బావా, పద వెళ్దాం. పదండి మేడం, మనం కూడా వెళ్దాం. పదండి. ఏంటండి అంత నెమ్మదిగా నడుస్తున్నారు? త్వరగా రండి, మనం గెలవాలి. అవసరం లేదు, ఏ? మనం కాదు, సృజన వాళ్ళు గెలవాలి. అదేంటి మేడం? సృజనకి ఓడిపోవడం ఇష్టం ఉండదు. తను ఓటమిని తీసుకోలేదు. అందుకే కావాలని మన గాలిపటాన్ని నేనే తెంచేశాను. అవునా?
మరి ఇలా వెతుక్కుంటూ రావడం ఎందుకు? అక్కడే నేనే దారం తెచ్చేసా, మీరు వెళ్ళి తెచ్చుకోండి, మీరే గెలవండి అని చెప్పొచ్చు కదా మేడం. వదిలేస్తే వచ్చేది గెలుపవదు. తమ కష్టంతో గెలుచుకున్నదే గెలుపు అవుతుంది. మనం వదిలేశామన్న విషయం వాళ్ళకి తెలియకూడదు. నువ్వు చెప్పకు. మీరంత మంచోళ్ళండి. ఎవరో చేసింది నేనే చేశానని గొప్పలు చెప్పుకునే ఈ రోజుల్లో మీ స్నేహితురాలి గెలుపులో మీ ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. మీరు నిజంగా గొప్పోళ్ళండి. మేడం, అదిగోండి మన గాలిపటం. మేడం, ఇది సృజన మేడం వల్ల గాలిపటం అండి. గోపి, అదక్కడుంచు, విడిచిపెట్టేసే. వాళ్ళే వస్తున్నారు, వాళ్ళని గెలవనిద్దాం. మనం వెళ్దాం పద. సృజన, మ్యాంగో. ఐ వాంట్ దట్ మ్యాంగో. మ్యాంగోనా? ఏంటి బావా అమ్మాయిలాగా మ్యాంగో అడుగుతున్నావు? ఏదైనా విశేషమా? ఏ, అమ్మాయిలు తింటారా ఏంటి? అబ్బాయిలు తినరా? మాకు ఫీలింగ్స్ ఉంటాయి. సరే సరే తీసుకో. ఏంటి జోకా? అంత ఎత్తుంటే పోనీ నేను ఎత్తుకోనా? వద్దులే, బాగుండదు. నేను నిన్నెత్తుకుంటాను. ఓకే. ఇదిగో బావా. థ్యాంక్ యూ సృజన. సరే సరే పద పద, టైం అవుతుందిరా. ప్లాన్ వర్కౌట్ అయింది. రా బావా. వస్తున్నా. మేడం, మన గాలిపటం అండి. మేడం, మన గాలిపటం మనకి దొరికింది కదా, మనమే విన్నర్స్, మనమే గెలిచాం. ఇదిగోండి. ఏంటి మేడం అలా చూస్తున్నారు? పదండి వెళ్దాం. మేడం, ఇది మన గాలిపటమే, వాళ్ళది వేరే కలర్, మంది వేరే కలర్. మేడం, మేడం, మన గాలిపటం పడేశారేంటి? చెప్పానుగా గోపి, సృజనాన్ని గెలిపించాలని. మనం మన గాలిపటం దొరకలేదని చెప్దాం, సరేనా? సరే మేడం, పద. పదండి. బావా మనకైతే అక్కడ మనమే విన్నర్స్. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, చెంపకు పింపుల్ల. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, కళ్ళకు రేవాన్ల. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, మందుకు మంచింద. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, పిల్ల పిల్ల. ఇంకా చాలా మొక్కలు కావాలి. పద.
ఇప్పుడు పర్లేదు వసుదా. ఇంటికెళ్దామా? అలాగే సార్. డాడ్ ఎక్కడికి వెళ్ళారు? ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. ఫోన్ ఇక్కడే పెట్టేసి వాకింగ్కి వెళ్ళానమ్మా. ఓ హెల్త్ కాన్షియస్, గుడ్. వసుదా, నువ్వు కూడా వెళ్ళావా? యూఆర్ ద బెస్ట్. డాడీని జాగ్రత్తగా చూసుకుంటావు. ఏంటి ఇదంతా? ముగ్గుల పోటీ. ముగ్గుల పోటీనా? యా డాడ్, వసుదా ప్లానింగే ఇదంతా. తనే చెప్పింది. తన కోసం మొత్తం చూసాం. కనపడకపోయేసరికి ఇదంతా మేమే అరేంజ్ చేసాం. నేను చాలా అనుకున్నాను. ఈ తారని కాంతార రూపంలో చూసినప్పటి నుంచి మెదడు ముద్దుబారింది, ఒంట్లో వణుకు పుడుతుంది. వసుదా ప్లాన్ అంటే బానే ఉంటుంది. తొందరగా స్టార్ట్ చేయండి. ఓకే, మేం ముగ్గులేస్తాం, మీరు జడ్జ్ చేయాలి. ఓకే. నేను ఒప్పుకోను. ఏ? మీ నాన్నకి నువ్వేం చేసినా నచ్చుతుంది, ఎలా చేసినా నచ్చుతుంది. ఇప్పుడు కూడా నువ్వేసిన ముగ్గే నచ్చుతుంది. అందుకే మాకు వేరే జడ్జి కావాలి. నువ్వెలా చూసినా పర్లేదన్నయ్యా. అసలే ఒక పోటీలో ఓడిపోయాం. ఈ పోటీలో అయినా గెలవాలి కదా. సరే అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావ్? ఎవరైనా మన కుటుంబంతో సంబంధం లేని వ్యక్తిని జడ్జిగా పెట్టండి. ఇప్పటికిప్పుడు జడ్జి అంటే ఎవరు దొరుకుతారు? పర్వాలేదు సృజన, ఎవరైనా దొరుకుతారేమో. నేను వెళ్ళి తీసుకొస్తాను. అసలు ఇక్కడ ఎవరు ఉండరు తారా, నేను నీకు తోడొస్తాను. గుడ్ శ్రీకర్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మావయ్య.
ఏమైంది నాయక్ అలా కూర్చుండిపోయావు? బాగా నీరసంగా ఉందమ్మా, కాసేపు కూర్చుంటాను. సరే సరే కూర్చో. ఏంటో ఈ కాలం వాళ్ళు కొంచెం సేపటికే నీరసం అంటారు. తారా, అక్కడెవరో ఉన్నారు. అమ్మా నమస్కారం అండి. నమస్తే అమ్మా. మేము ఇక్కడికి దగ్గరలో ఉన్న ఫామ్ హౌస్కి సంక్రాంతి పండుగ చేసుకోవడానికి వచ్చాం. మేమక్కడ ముగ్గుల పోటీ పెట్టుకున్నాం. మాలో ఎవరు గెలిచామన్నది మాలో మేము తేల్చుకోలేం కాబట్టి మీరొచ్చి ఎవరి ముగ్గు బాగుందో చెప్పాలి. నాకు కుదరదమ్మా, నాకు చాలా పనుంది. రాతారా, ఇంకొకరిని చూసుకుందాం. ఏం పనుండదు, డబ్బుల కోసం ఇదో టెక్నిక్. ఎంత కావాలో అడిగితే మనమే ఇస్తాం కదా. బాబు డబ్బు అవసరమే బాబు, కానీ అదే అంతా కాదు. అమ్మా తప్పుగా అనుకోకండమ్మా, తనేదో తొందరపాటు ఈ తరానికి అలవాటైపోయింది. సరేలే పదండి, వస్తాను. తర్వాత నా పని చూసుకుంటాను. ఆ, ఒక్క నిమిషం. మా మనిషి అక్కడున్నాడు, తనను కూడా తీసుకువెళ్దాం. అలాగే. శ్రీకర్ రా. నేను రానులే, నువ్వు వెళ్ళు. సరే. వన్ మినిట్ ఫినిష్డ్. యశోద త్వరగా కానీ. 1 నిమిషం అయిపోయింది, ఇంకా 4 నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
minutes finished. 3 more minutes to go. త్వరగా వేయివే. వస్తున్నాను స్వామి, నీ దగ్గరికే వస్తున్నాను. మీ పేరే ఈ ముగ్గులో వేస్తున్నాను. అమ్మాయ్యా, ఇది మా బావను తొందరగా ముగ్గులో పెట్టేస్తే సగం ఆస్తి వస్తుంది. అన్నయ్య, ఏంటమ్మా అంత సంతోషంగా ఉన్నావు? గెలిచానన్నయ్య. ముగ్గుల పోటీలో నేనే గెలిచాను. నాకు తెలుసమ్మా నువ్వే గెలుస్తావని. మరిందాక నీ చేతులతో ఇచ్చావు. నేను గెలిచి మా అన్నయ్య కోరిక నెరవేర్చాను. ఆ, చెప్పమ్మా, నీకేం కావాలి? బూందీ మిఠాయా, పూసు మిఠాయా? నాకవేమీ వద్దన్నయ్యా. నన్ను వదిలి మా అన్నయ్య ఎప్పుడు దూరం కాకూడదు. మా అన్నయ్య నా బలం, నా ఆనందం, నా సర్వస్వం. నాకదే కావాలన్నయ్యా. యశోదా, ఆ ముగ్గేంటి, ఆ చుక్కలేంటి? ఆకాశంలో చుక్కలన్నీ భూమి మీదకి తీసుకొచ్చానండి. ఆకాశంలోంచి చుక్కల్ని తీసుకొచ్చి పెట్టినట్లేదు, ఆకాశానికి బొక్కలు పెట్టినట్టుంది. సరిగ్గా వెయ్యి. ఊరికే సలహాలు ఇవ్వడం కాదు. మీరు పని చేయండి. చీర కట్టుకుని గాజులు వేసుకుని నాకు హెల్ప్గా ఉండండి. అసలు ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఈ రంగు తీసుకుని కళ్ళల్లో కొట్టాననుకోండి, కళ్ళు మంటెక్కి కలరా వస్తుంది. ఆ? కళ్ళల్లో రంగు పడితే కలరా వస్తుందా?
సరే స్వామి, నీ దగ్గర నేను తెలుసుకుంటానో లేదో, నువ్వు నాకు చెప్తావో లేదో తెలీదు, కానీ నువ్వు నన్ను మళ్ళీ ఈ భూమి మీద పుట్టించకు స్వామి.